ఓకే. సెకండ్ డే ఎంతమంది డ్రాప్ అయ్యారండి? ఉన్నారా ఎవరైనా ఫాలో అయ్యేవాళ్ళు? ఓకే. ఫాలో అయ్యేవాళ్ళు మాత్రమే చూడండి. ఔటర్స్ ప్లీజ్ వేరే వీడియోస్ చూసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ 1 అండ్ 2 వీడియోస్ చూసి రండి. ఇంకా మన విషయానికొస్తే ఎలా ఉందండి? సెకండ్ డే ఈజీగానే ఉందా? కంప్లీట్ చేశారా ఇవాల్టి టార్గెట్? అయిపోయిన వాళ్ళు చెప్పాగా నిన్న చదివిన పోర్షన్ మొత్తం ఒకసారి చదవండి. మన ప్లానే అది. చదివి వదిలేయడం కాదు, అలవాటు చేసుకోవడం. యెస్. ఒక విషయాన్ని బట్టి పట్టుకొని నేర్చుకోకుండా అలవాటు చేసుకుంటే ఎక్కువ రోజులు గుర్తుంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం రోజు నడుస్తూ వెళ్ళే దారిలో ఏదో ఒక చిన్న చేంజ్ వచ్చినా కూడా మనకి ఏదో మిస్ అయినట్టు అనిపిస్తది. జస్ట్ లైక్ మీరు రోజు గుడికి వెళ్తున్నారనుకోండి. ఆ గుడికి వెళ్ళే దారిలో ఒక చెట్టు ఉంది. మీరు ఏం ఆ చెట్టుని ఏమి డైలీ చూడరనమాట. సో, మీరు పట్టించుకోకుండా వెళ్తారు. కానీ ఏదో ఒక రోజు ఆ చెట్టులో చిన్న చేంజ్ వచ్చినా కూడా మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఎందుకంటే మన బ్రెయిన్‌ని అలా డిజైన్ చేయబడిందనమాట. సో, మనం మన బ్రెయిన్‌కి నేర్పించక్కర్లేదు. జస్ట్ అలవాటు చేస్తే చాలు. సో, ఇంకా సోదాపి రేపటి టార్గెట్ చెప్పేసుకుందామా? రేపు ఇంకా సింపుల్ అండి. ఎస్ఎన్‌టి, డీఆర్‌డీఓ, డిఫెన్స్ టెక్నాలజీ. ఫస్ట్ డీఆర్‌డీఓ గురించి ఒక 4 పాయింట్లు క్లారిటీగా చదవండి. జస్ట్ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ఈ 4 పాయింట్లు మీకు క్లారిటీ వచ్చాక వెంటనే మిసైల్స్‌కి వెళ్లి అగ్నియాస్త్రం, నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం అని చదవకండి. మనకొక ప్రోగ్రామ్ ఉంది. ఐజీఎండీపీ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? దీని ద్వారా ఏమేమి తయారు చేశారు? ఇవి చదవండి. ఇవన్నీ చదివాక డీఆర్‌డీఓ మిసైల్స్‌తో కాకుండా ఇంకా ఏమేమి తయారు చేసింది? సో, ఈ ఐజీఎండీపీ కాకుండా ఇంకా ఏవైనా మిసైల్స్ తయారు చేసిందా? సో, తయారు చేసింటే అవేంటి? వాటి డీటెయిల్స్ ఏంటి? ఒకసారి చదవండి. ఇవన్నీ చదివేశాక కొంచెం గ్యాప్ ఇస్తే బ్రెయిన్ కూల్ అయిపోతుందనమాట. సో, నెక్స్ట్ బ్రెయిన్ కూల్ అయ్యాక పాలిటీలో ప్రాథమిక హక్కులు వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాథమిక హక్కులు అంటే ఉన్నవారే కదా అని ఆర్టికల్స్ అన్నీ బట్టి గుర్తుంచుకుంటే సరిపోదండి. అది చాలా పెద్ద తప్పు. ఇక్కడ మనకు ఫ్యాక్ట్స్ కంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇదొక్క టాపిక్‌కి ప్లీజ్ లక్ష్మీకాంత్‌ని ఫాలో అవ్వండి. మీ దగ్గర లేదంటే నేను క్లారిటీగా వీడియోస్ చేసి పెట్టాను. సో, అది కూడా చూడండి ఒకసారి. అయినా కూడా ఒకసారి లక్ష్మీకాంత్ బుక్ చదివితే బెటరు. సో, ప్రాథమిక హక్కులు బాగా చదివేసి పక్కన పడేసేయండి. తర్వాత ఎకనామీ, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. సో, ఈ టాపిక్ చూడడానికి చిన్నగానే ఉంటది. సో, ఆర్థిక అభివృద్ధికి తేడా ఏంటి? తేడా అయిపోయిన తర్వాత ఆర్థిక వృద్ధిని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఆర్థిక అభివృద్ధిని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? సో, ఆర్థిక అభివృద్ధిలో కాలిక్యులేట్ చేసే పద్ధతులు చాలా ఉంటాయి. సో, దానిలో మనకి హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, తర్వాత పేదరిక సూచి అని ఒకటుంటది. ఇవి ఇక్కడి వరకు మీరు చదివేసుకోవాలనమాట. సో, అవన్నీ చదివేసి ఎకనామీ కూడా పక్కన పెట్టేసేయండి. ఇంకా లాస్ట్ హిస్టరీ. నిన్న పాపం శాతవాహన రాజుల వరకు చదివారు కదా! ఈరోజు వాళ్ళ పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మత పరిస్థితులు, సాహిత్యము, నిర్మాణాలు ఇలా క్లారిటీగా చదివేసి పడుకోకండి. మీకు తెలుసు ఏం చేయాలో. సో, నిన్న పోర్షన్ మొత్తం రివిజన్ చేయాలి. కానీ అది మాత్రమే సరిపోదు. నిన్నటి పోర్షన్ మాత్రమే కాదు, మొన్నటి పోర్షన్ కూడా క్లియర్ చేయాలి. యెస్. మీరేం చేయకండి. జస్ట్ స్టార్టింగ్ నుంచి ఏమేం చదివారో పేజెస్ తిప్పుతూ వెళ్ళండి. మీకెక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగి చదవండి. నాకు తెలుసు విసుగొస్తది. కానీ తప్పదండి. మనం ఎంత చదివినా ఎగ్జామ్ ముందు రోజు వరకే. ఆ తర్వాత నువ్వు డైలీ 24 గంటలు చదివినా కూడా ఎవరికీ ఉపయోగం ఉండదు. సో, కష్టమైనా, విసుగొచ్చినా, బోర్ కొట్టినా, చిరాకేసినా చదవాల్సిందే. మీరేం నేర్చుకోకండి. జస్ట్ మీ బ్రెయిన్‌కి అలవాటు చేయండి అంతే. జస్ట్ అలవాటు చేస్తే మీకు రాకపోయినా అదే హ్యాండిల్ చేస్తది. మీకు తెలీదు మన బ్రెయిన్స్‌కి చాలా మెమరీ ఉంది. మనకి అర్థం గాక దాన్ని తక్కువ అంచనా వేస్తున్నాం. సో, నేర్చుకోకండి. జస్ట్ చదవండి. చదవడం అలవాటైతే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. జస్ట్ 21 డేస్ తర్వాత నేను ఇలా డైలీ వీడియోస్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉండదు. సో, మీకు మీరే చేసుకుంటారు. ఇంకా నాకే కూడా చెప్తారు. అరే! ఇదా కాదు అలా చదువు అన్నట్లు నాకే కూడా చెప్పొచ్చు మీరు. సో, ఇప్పుడు ఏం చేద్దామంటారంటే ఇవాల్టి టార్గెట్ కంప్లీట్ చేసి నిన్నటిది చదివేసి హాయిగా పడుకొని మార్నింగ్ లేచి ఇప్పుడు చెప్పా కదా! థర్డ్ డే టాపిక్ అన్నీ క్లియర్‌గా చదివేసి నైట్ పడుకునే ముందు 3 డేస్ ఏమేమి చదివారని అలా పేజెస్ తిప్పేసి ప్రశాంతంగా పడుకోండి. మీకు అర్థం కావట్లేదు. ఒకరోజు లేచి ఇవాళ ఈ టార్గెట్ కంప్లీట్ చేయాలి అని పెట్టుకొని ఆ రోజు ఆ టార్గెట్ కంప్లీట్ చేశామంటే ఎంత సాటిస్ఫైయింగ్‌గా ఉంటదో తెలుసా? జస్ట్ ట్రై చేయండి. పోర్షన్ ఏమైనా ఎక్కువైంది అంటే కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. ఆహ్, చూడండి నేను ఈ వీడియోకి మినిమమ్ 10 మెంబర్స్ అయినా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేస్తా. లేదంటే నాకు నేనే చదువుకుంటా. ఐ నో నేను ఈ వీడియోస్ చేయకుండా నీకేం నష్టం లేదు. బట్ ఏదో నా ఫ్రెండ్స్ అనుకోని అడుగుతున్నా. కామెంట్ చేయండి. చూస్తా నేను నా మాటలు విని ఎవరెవరు నాతో పాటు చదువుతున్నారో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే కామెంట్ చేయండి. ఒక 10 కామెంట్స్ అని వస్తే ఒక 10 మందైనా నాతో చదువుతున్నారు అన్నట్లు ఫీల్ అయ్యి నేను డైలీ వీడియో పెడతా. లేదంటే ఎవరు చూడకపోతే నేను ఎందుకు పెడతా? నాకు టైం బొక్క ఊరికే. ఓకేనా? సో, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.